జీవా మెయిన్ లీడ్‌గా చేసిన 'టీటీటీ' అనే తమిళ్ సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో తెలుగులో స్ట్రీమ్ అవుతుంది. ఈ సినిమా ఎలా ఉందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ లోపల వీడియోనైతే లైక్ చేసి, ఈ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఈ సినిమా అయితే తమిళ్‌లో సంక్రాంతికి రిలీజ్ అయ్యి సూపర్ హిట్ నిలిచింది. అలా సూపర్ హిట్ అయిన సినిమాని చూస్తున్నామని ఈ సినిమా చూసిన తర్వాత నాకైతే ఈ సినిమా అంత బాగా అనిపించలేదు. ఓకే, ఓకే అన్నట్టుగా అనిపించింది. ఈ సినిమాలో కనిపించిన లైన్ అయితే బానే ఉంది. ఆ లైన్ ఏంటంటే ఊర్లో పక్కపక్కనే 2 ఫ్యామిలీలుంటాయి. ఆ 2 ఫ్యామిలీలకి ఒకడంటే ఒకడికి పడదు. అలా ఉన్న ఒక ఫ్యామిలీలో పెళ్లి జరుగుతున్న టైంలో ఇంకో ఫ్యామిలీలో ఒక ముసలతను చనిపోతాడు. ఇంకా అక్కడున్న హీరో ఈ రెండిటిని మేనేజ్ చేసి ఎలా ముందుకు తీసుకెళ్ళాడు అనేది సినిమా. ఈ ప్లాట్ సినిమాలో స్టార్ట్ అయినప్పుడు సినిమా బావుంటదనిపించింది. ఈ సినిమా ఎంటర్‌టైనింగ్‌గానే ముందుకెళ్తదనే ఫీలింగ్ కూడా వచ్చింది. కాకపోతే తర్వాతే సినిమా ఎంటర్‌టైనింగ్‌గా ముందుకెళ్తుందా? సీరియస్‌గా ముందుకు వెళ్తుందా? అనే విషయం అర్థం కాకుండా అటు ఇటుగా వెళ్తున్న ఫీలింగొచ్చింది. సినిమాలోకి కొన్ని ఎక్కువ క్యారెక్టర్‌లు ఎంటర్ అయిన ఫీలింగొచ్చింది. అలాగే సినిమాలో ఎక్కువ సీన్స్‌ని కామెడీగా చూపించడానికే ట్రై చేశారు కానీ, ఆ సీన్స్‌లో అంతగా కామెడీ కనిపించినట్టు అనిపించలేదు. ఇంక సినిమాలో ఉన్న కొన్ని సీన్స్‌ని చూస్తున్నప్పుడైతే, అటు ఇటు తిప్పుతూ టైమ్ పాస్ చేస్తున్నారనే ఫీలింగొచ్చింది. ఇక సినిమా లెంత్ అయితే 2 గంటల లోపే ఉంది కానీ, క్లైమాక్స్ ఎపిసోడ్‌ని కొంచెం ఎక్కువ సేపు సాగదీసిన ఫీలింగొచ్చింది. ఇంక సినిమాలో మెయిన్ లీడ్‌గా చేసిన 'జీవ' గారి పెర్ఫార్మన్స్ బావుంది. సినిమాలో వచ్చే సాంగ్స్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అయితే పర్వాలేదనిపించాయి. ఫైనల్‌గా ఈ సినిమాని తమిళ్‌లో 'పొంగల్' విన్నర్ అని, 'జీవ కమ్‌బ్యాక్' అని అన్నారు. కానీ నాకైతే సినిమా చూసిన తర్వాత అలాగేం అనిపించలేదు. ఏదో అలా సాగుతూ వెళ్ళిన ఫీలింగొచ్చింది. ఈ సినిమాకి నేనిస్తున్న రేటింగ్ అయితే 2.25 ఔట్ ఆఫ్ 5. ఈ సినిమాని మీరు చూసాక మీకేమనిపించిందనేది కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.